తల్లి నీ ఒడి నిండా త్యాగాల మూట, పల్లె నీ ఎదరిల్డా ఉద్యమాల ఊట, గాయాలే గుండె నిండా గాయాలే గుండె నిండా ఎత్తను పోరాట జెండా, అలుపన్నది ఎరగకుండా కదిలెను నా బహుజన జెండా, కదిలించిన మీ అండాదండా. అవునా కదా? సరే గట్టిగా చేతులు ఎత్తాలి. బహుజన జెండా కోసం, బహుజన్ సమాజ్ పార్టీ కోసం ఒక పాట రికార్డ్ చేసిన, ఇప్పుడు పాట రిలీజ్ కాబోతుంది. దానికంటే ముందుగా రావు గారు పోయి ఈ రెడ్డి గారు, రావు గారు పోయి ఈ రెడ్డి గారు, అగ్రకులాలలో అధికారం తారుమారు అయిందా లేదా? అందుకనే ఏనుగు గుర్తుకు ఓటేయమని చెప్పింది, చెప్తున్నది కూడా. ప్రాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ, నిజమా కదా? తెలంగాణ ఎట్లొచ్చింది? అమరుల త్యాగం కదా. ప్రాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ, ఇక రెచ్చగొట్టి వచ్చరా రేవంతు పాలన. అవునా కదా? పిలుస్తున్నరే మీరు, పిలుస్తున్నరే ప్రజా పాలన ఎట్లా, చీకటి చేసిండ్రుగా వెలుగు మట్ల. అవునా కదా? ఇదంతా కరెంట్ అఫైర్ సాంగ్స్. దానికంటే ముందుగా నేను రాత్రి నుండి నిద్రపోలేదు. నాకు ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రాం ఉండడం వల్ల మన జెండా కోసం, ఏనుగు గుర్తు కోసం, కాన్షీరామ్ గారి కోసం, బిఎస్పి కోసం చాలా దూరం నుంచి ఓ పాట రికార్డ్ చేసుకొని వచ్చిన. పాట అవుతుందా? పాట అవుతుందా? ఆ పాట రికార్డ్ చేద్దాం, రిలీజ్ చేయాలి. దానికంటే ముందుగా మీకు గుర్తున్న బహుజన జెండా పాట ఒకసారి గట్టిగా చేతులెత్తి చెప్పాలి. బానిస బతుకులే పోయి, బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే రాంబాబు చచ్చిపోవచ్చు, రాంబాబు చచ్చిపోవచ్చు, కానీ నా పాటకు మరణం లేదు. నా వాళ్ళ కోసం, నా జెండా కోసం, నా బిఎస్పి కోసం బహుజన జెండా పాట రాసిన సంతృప్తి నాకు ఉన్నది. రేపు పోయినా పర్వాలేదు. ఇట్లా ఇట్లా నల్లగా ఉన్నటువంటిది నెచ్చిపోవచ్చు, ఇట్లా నిటారుగా నిలబడ్డ నేను కూలిపోవచ్చు, కానీ మన కోసం, మన వర్గాల కోసం, నా జెండా కోసం, రాబోయే తరాల కోసం బహుజన జెండా పాట రాసిన, బాజాప్తగా రాసిన అని చెప్పి ఎక్కడికైనా పోతా, నో ప్రాబ్లం. నాకు చావు మీద పెద్ద ఫరాకేం లేదు. కాబట్టి అలాంటి పాటలు ఇంకా ముందుగా వస్తాయి. నా గొంతు బాగాలేదు, ఇక్కడ సీడీ ఉన్నది. ఈ సీడీ రిలీజ్ చేస్తుంటే మీ మెడల కండువాలు ఉన్నాయి కదా, మీ మెడల కండువాలు ఉన్నాయా లేదా? ఈ కండువాలు ఊపుతూనే ఉండాలా. మన కోసం, మన జెండా కోసం పాట రాసిన, ఈ పాట రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఆ పాట ప్లే అవుతూ ఉంటుంది. మీ జెండాలలో బహుజన జెండాలు ఎగురుతూనే ఉండాలా. ఈ పాట మన శేఖరణ ఆధ్వర్యంలో రిలీజ్ చేయాల్సిందిగా మరి అందరూ ఒకసారి గట్టిగా గౌరవ అధ్యక్షులు అతా సింగ్ గారు అక్కడ దగ్గర
నరసింహ జేబీ మిత్రులారా, మీ కేటాయించిన సీట్లలో కూర్చోండి. మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నాయకుడు, తెలంగాణలో కాంశీరాం మాటను, కాంశీరాం బాటను, కాంశీరాం యొక్క యుద్ధాన్ని మాయావతి గారి నాయకత్వంలో యూపీకే బాద్ ఏపీ అన్న మాన్యులు కాంశీరాం గారి మాటను సాకారం చేయడం కోసం దాదాపుగా దశాబ్దంన్నర కాలం నుంచి తన మేధస్సును, తన డబ్బును, తన సమయాన్ని ఈ సమాజం కోసం ఖర్చు పెడుతూ ఈ సమాజాన్ని జాతి తోడో సమాజ్ జోడో అనే మాటను గుర్తు చేసుకొని ముందుకు తరులుతున్న యువ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఇబ్రాహిం శేఖర్ అన్న గారిని మాట్లాడే ముందు ఇది ఒక సాంగ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సంజు మహారాజ్ గారు చిట్టేపల్లి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి, ఆయన కూడా బహుజన ఉద్యమంలో తన గొంతును, తన సమయాన్ని చాలా రోజుల నుంచి ఈ ఉద్యమానికి ఇస్తున్నారు. ఆయన కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేక జేబీం తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులందరూ, ఒక మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఏదైతే సాంగ్ రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ నాయకులందరికీ. మరి ఈ పాట రాసుకొచ్చి బహుజన్ సమాజ్ పార్టీ వేదిక మీద రిలీజ్ చేసిన నాయకులకు జేబీం తెలియజేస్తూ, ఇప్పుడు చాలండి, సాంగ్ చాలు.
గణపురం కృష్ణన్న జోనల్ ఇన్ఛార్జ్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకు జైభీంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యులు కాన్షీరామ్ గారి జయంతి సభకు సభాధ్యక్షునిగా ఉన్నటువంటి గౌరవనీయులు సహోదరు అడ్వకేట్ శ్రీను గారికి, మరి అలాగే ముఖ్య అతిథి సెంట్రల్ కోఆర్డినేటర్ అతార్ సింగ్ రావు గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారికి, అలాగే డైనమిక్ లీడర్ ఇబ్రహీం శేఖరన్న గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సహోదరులకు, మరి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ జైభీములు తెలియజేస్తూ, సహోదరులారా, సమయం లేదనకంటే 1-2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. కాన్షీరామ్ సార్ గారు ఏ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. ఒక సామాన్యమైన కుటుంబంలో వచ్చి ఈ భారతదేశ రాజకీయాలను మలుపు తిప్పినటువంటి రాజకీయవేత్త.